నిన్న ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు సోదరులు కొంతమంది కలుసుకొని దళిత గలం అని చెప్పి ఒక సమ్మేళన కార్యక్రమాన్ని తాడేపల్లిలో నిర్వహించడం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరపున వెళ్ళని ఒకటే ప్రశ్నిస్తున్నా. దళిత దళం సమ్మేళనం అనేది మీరు నీతి నిజాయితీ ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, దళితుల పట్ల మీకు మంచి అభిప్రాయం ఉంటే ఈ దళిత దళం అనేటటువంటి కార్యక్రమాన్ని మీరు ఖచ్చితంగా ఆకువీడిలోని మరి పెద్దపేట మాలపల్లిలో మీరు ఈ దళిత దళం అనేటటువంటి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించాల. ఇది మీ చిత్తశుద్ధి అయితే. వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించినట్లయితే మీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత వీధి సుబ్రహ్మణ్యం అనేటటువంటి డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి కేసు సంచలనంగా ఈ దేశమంతటా కోడే కోస్తుంటే, ఇంత చేటుగా వైరల్ అవుతుంటే, దాని మీద ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి దళిత దళం సమ్మేళనం కార్యక్రమాన్ని పెట్టినటువంటి వారు దీని మీద సమాధానం చెప్పాలి. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి విశాఖపట్నంలో డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని మరి అతన్ని పిచ్చి ఎక్కింది, ఇతను పిచ్చివాడు, మతి తిమ్మతిం లేదని చెప్పి అట్లా మరిపించి చంపినటువంటి ఆ కేసు విషయంలో మీ సమాధానం చెప్పాలా. ఇక్కడ చీరాల్లో ఇరిజర్ల కిరణం పోలీసుల చేతిలో చచ్చిపోయినటువంటి ఈ కేసు విషయంలో మీ నిర్ణయం చెప్పాలా. అంతే తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో చిరమండలం చేశారు. ఇలాగా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక చోట్ల మన దళితుల మీద దాడులు, దండయాత్రలు, మానభంగాలు, మర్డర్లు జరిగినటువంటి వాటన్నిటి మీద సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. అంతేకాకుండా మీకు ఒకటే తెలియజేస్తున్నా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. నేను వాస్తవంగా పార్టీలకు అతీతంగా మాత్రమే మాట్లాడుతున్నా. ఎవడైనా ఈ వీడియోని విని మాట్లాడి ప్రతి విమర్శలు చేసేవాడు గమనించుకోండి. పార్టీలకు అతీతంగా మాత్రమే మాట్లాడుతున్నా. ఇక్కడ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు, అవునా కదా? అయితే గత సంవత్సరంలో మన దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏం చేసింది? ఇక్కడ ఒక దొడ్డిదారిన ఎస్సీ వర్గీకరణ చేసింది. ఈ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం మాట్లాడాల, మీడియా సమావేశం పెట్టలేదు, ఎవరి మీద స్పందించలేదు. ఇక్కడ లొకలొకలు ఏమనిపిస్తున్నాయి? ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదా మన తెలుగు రాష్ట్రంలో మాలామాదిగులో నాకు రెండు కళ్ళు లాంటి వారు, కాబట్టి దీని మీద మేము మాట్లాడలేము అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ మరి చెప్పిందని మాకు సమాచారం తెలిసి కాముగా ఉన్నాం. మరి మొన్న దళితులు క్రైస్తవులు పోతే ఎస్సీ హోదా రద్దు అని మళ్ళీ అదే సుప్రీంకోర్టు దొడ్డిదారిన ఒక తీర్పిస్తే దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ అభిప్రాయం చెప్పలే ఇంతవరకు. మీ అభిప్రాయం ఏంది? కనీసం మీ పార్టీ అధినాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం కానీ, సరే మీరు వచ్చి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి మేము దళితులకు అండగా ఉన్నాము, మేము ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తప్పు అని ఖండించారా, వ్యతిరేకించారా? మీ తరపున కోర్టులో ఫిల్లేస్తామని చెప్పారా? చెప్పలా. ఇక్కడ ఆ రోజు వర్గీకరణ చేస్తే మాలామాదిగులు రెండు కళ్ళు అన్నావు. ఈరోజు దళితులు క్రైస్తవులోకి వెళ్తే ఎస్సీ హోదా రద్దయినప్పుడు మాలామాదిగులు ఇద్దరు ఉన్నారు కదా, నీ రెండు కళ్ళు లాంటి వారికి ఇద్దరికి అన్యాయం జరుగుతుంది కదా, నువ్వు ఎందుకు స్పందించలేదు, ఎందుకు ఖండించలేదు, ఎందుకు వీళ్ళకి సపోర్ట్గా నిలబడలేదు అని నిన్న దళిత గలం ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మా దళిత సోదరులను నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ప్రశ్నించాలి. అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి తొత్తులు, బీజేపీ పార్టీకి మిత్రపక్షాలు, బీజేపీ పార్టీ ఏం చెప్పినా ఊ అంటావా వసవనంటే ఉలవలు తింటావా బసవన్నట్టు ఊ అంటారు. బీజేపీ పార్టీకి తెలియకుండా ఒక్క నిర్ణయం కూడా తీసుకునేటటువంటి అర్హత ఈ యొక్క మూడు పార్టీలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. కాబట్టి దళిత గలం నిర్వహించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఇదే విధంగా ఇప్పుడు మరి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో అనేక చోట్ల దళితుల మీద దాడులు, మరి దౌర్జన్యాలు, మానభంగాలు, మర్డర్లు. నిన్న మీరందరూ తీసుకున్నట్లయితే ఈ రైల్వే కోడూరులో ఒక దళిత యువతని నడి రోడ్డు మీద జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి మరి కర్రతోటి ఇష్టానుసారంగా కొడతా ఉన్నారు. ఇలాంటి సన్నివేశాలు వైరల్ అవుతూ కోడైకొస్తుంటే అంత సోషల్ మీడియాలో ఎందుకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా దళితుల మీద దాడులను ప్రశ్నించలేకపోతుంది, దళితుల మీద దాడులను మరి చేసినటువంటి దాడులను మీరు మాట్లాడలేకపోతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా కూడా దళితులకు ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమనుకుంటుందంటే
ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ వ్యతిరేకమయ్యారు, యాంటీ అయ్యారు. కాబట్టి రేపు 29లో దళితులు సాలిడ్ గా మనకే ఓట్లేస్తారు అని అపోహల పాలయ్యి మీరేదో అత్యుత్సాహపడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. నో 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 నో, ఇక్కడ ఎవరు అమాయకులు లేరు. మీరు ఎలక్షన్ సమయంలో డబ్బులు ఇచ్చినా తీసుకొని మరి దళితులు ఇక్కడ తెలివిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి ఓట్లేరు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లేరు. అంటే మీరందరూ బీజేపీ మద్దతుదారులు కదా. ఇక్కడ ప్రత్యామ్నాయంగా దళితులు ఒక పార్టీని ఎంచుకుంటున్నారు. మీరు ఇది గమనించాలా. ఇక్కడ ఈ ఆకువీడిలో ఉండి నియోజకవర్గం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇక్కడ ఏం చేస్తున్నారు, మరో చుండూరుని తలపించే విధంగా అక్కడ చేస్తుంటే ఒక్కడ మాట్లాడట్లా, ఒక్కడ బయటకు రావట్లా. ఏం జరుగుతుంది ఇక్కడ? అన్ని ముఖ్యమంత్రి ఆయనే, ఉప ముఖ్యమంత్రి ఆయనే, మంత్రి ఆయనే, ఒక రాజ్యాంగబద్ధమైన డిప్యూటీ స్పీకర్గా ఉండి పదవిలో ఉండి సోషల్ మీడియాలో మాట్లాడటం, అసభ్యకరంగా మాట్లాడటం, ఇది ఎంతవరకు దారితీస్తుందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ గమనించాలా. నిన్న దళిత గలం నిర్వహించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు, దళిత సోదరులు, దళితులు మీరు గమనించి ఈ రాష్ట్రంలో దళితులను ఏం చేసి తెలుసుకున్నారో అందరూ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీ మీద ఉందని తెలియజేస్తున్నాం.